జీపులతో రోడ్డెక్కారు, వీధి రౌడీల్లా గొడవ పడ్డారు, ఒకరినొకరు పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. అది చాలదన్నట్టు అదే జీపులతో ఢీ కొట్టుకున్నారు. బెజవాడ నడి రోడ్డుపై ఇద్దరు కుర్రాళ్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఇద్దరు పరిచయస్తులే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. కానీ ఒకరి గురించి మరొకరు వేరొకరి దగ్గర తప్పుగా మాట్లాడారు అనే విషయంపై గొడవ మొదలై ఇలా రచ్చకెక్కింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. విజయవాడలో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు యువకులు. ఒకరిపై ఒకరు తప్పుగా మాట్లాడుతున్నారంటూ మొదలైన గొడవ ముందు ఫోన్లో వాగ్వాదం, తర్వాత తేల్చుకుందామనే సవాళ్ల దాకా వెళ్ళింది. రాత్రి పటమట 100 ఫీట్ రోడ్లో అరగంట పాటు అరాచకం చేశారు వీళ్ళిద్దరూ. బొల్లా ఓంతో పాటు కారులో వచ్చారు ఇద్దరు యువకులు. యువతితో కలిసి వచ్చారు లింగమనేని రోహిత్. వచ్చి రావడంతోనే జీపులతో పరస్పరం ఢీ కొట్టుకుని బీభత్సం చేశారు. తర్వాత కారు దిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. తన జీపు టైరు పంక్చర్ కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు రోహిత్. ఇంతలో ఎంటర్ అయిన పోలీసులు స్పాట్లో బొల్లా ఓంని అరెస్ట్ చేశారు. లింగమనేని రోహిత్ కోసం గాలింపు కొనసాగుతుంది. మరింత సమాచారం అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం ఈ వ్యవహారం పైన పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అతనితో పడినటువంటి ఎవరైతే బొల్లా ఓం ఉన్నాడో ప్రస్తుతం అతను పోలీసులు అదుపుకున్నారు. అతనితో పడినటువంటి యువకులను కూడా ప్రశ్నిస్తున్నారు. సో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ మొత్తం అసలు ఏం జరిగిందని దానిపైన ఆరా చేస్తాం. మనం చూస్తే కనుక టాప్ అండ్ జీప్ ఇది మహేంద్ర తార్కు సంబంధించింది. ఈ వాహనంతో నడి రోడ్డుపై ఈ ఇద్దరు యువకులు కూడా హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు జీపులతోనే గుద్దుకుంటూ నడి రోడ్డుపై బాహాబాహికి దిగారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా పూర్తిగా భయాందోళనకి గురయ్యారు. ప్రధానంగా ఈ దాడి జరుగుతున్నటువంటి సమయంలో యువతతో పాటుగా యువకులు కూడా ఉన్నారు. అయితే టైర్ పంచర్ అవడంతో లింగంనేని రోహిత్ పరారు కాగా అదే సమయంలో ఇటు ఓంతో పాటు ఇచ్చినటువంటి యువకులు రాడ్లతోటి స్వైర విహారం చేశారు. నడు రోడ్డు పైన సినిమాను తలపించేలాగా రాడ్లతోటి కార్లపై దాడులు చేసుకుంటూ భయోత్పాతాన్ని ఆ ప్రాంతంలో కూడా సృష్టించారు. అయితే పోలీసులు సమాచారం అందడంతో పోలీసులు వచ్చేసరికి పరారయ్యారు. ప్రస్తుతం ఈ ముగ్గురు యువకుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎందుకు వివాదం చెలరేగింది? ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో దాదాపు 2 వయసు కూడా నిండినటువంటి ఇద్దరు యువకులు ఈ స్థాయిలో నడి రోడ్డు పైన ఈ గొడవ దిగినటువంటి ఘటన పైన సీరియస్గా కూడా దర్యాప్తు చేస్తున్నారు. వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికే అసలు ఈ యువత విషయంలో ఎందుకు వివాదం చెలరేగింది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఈ ఘటన గల కారణాలు ఏంటనే కొన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఘటనతో ఆ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా భయాందోళనకి గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ప్రస్తుతం ముగ్గురు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సిపి కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం పరారైనటువంటి రోహిత్ ఉన్నాడో రోహిత్ కోసం కూడా పోలీసులు గాలిస్తూ ఉన్నారు. రైట్ వసంత్. సో అది పరిస్థితి. జీపులతో రోడ్డెక్కి వీధి రౌడీలా గొడవ పడ్డ దృశ్యాలవి. ఒకరినొకరు కొట్టుకున్నారు. అది చాలదన్నట్టు అదే జీపులతో ఢీ కొట్టుకున్నారు. బెజవాడ నడి రోడ్డుపై ఇద్దరు కుర్రాళ్ళు సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఇద్దరు పరిచయస్తులే, ఫ్రెండ్సే. కానీ ఒకరి గురించి మరొకరు వేరొకరి దగ్గర తప్పుగా మాట్లాడారు అనే విషయంపై గొడవ మొదలై ఇలా రచ్చకెక్కారు.